హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెము పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగినాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి త్వరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు కుక్కర్లో వేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. వాటిని ఒక బౌల్లో తీసుకొని వేగిన ఆనియన్స్లో వేయాలి. ఆనియన్స్లో వేసాక దాంట్లో వాటర్ వస్తుంది. అది వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం దీంట్లో కారం ఎలా చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే రోట్లో చేస్తున్నాను. జీలకర్ర, గార్లిక్, కొబ్బరి పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని క్రష్ చేసుకోవాలి. అది క్రష్ అయ్యాక మనం వేయించుకు పెట్టుకుంటున్న చిక్కుడుకాయల్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి చిక్కుడుకాయ కర్రీ. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.